సంగమా, ఈ సంవత్సర కాలాన్ని మనం దైవజనులు, మన కాపరి దేవుడిచ్చిన ఆలోచన మేరకు నెరవేర్పు సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. నెరవేర్పు సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. దేవుని ఉద్దేశాల నెరవేర్పు కొరకై మనం సమర్పించుకుంటున్నాం. దేవుడు తన ఉద్దేశాలు మన జీవితాల్లో మనం నెరవేరుస్తూ ఉండగా, మనం దేవుని కొరకు లేదా దేవుని ఆలోచన మేరకు నెరవేర్చవలసిన విషయాల గురించి ఆలోచిస్తూ దేవుడు ఏ ఉద్దేశాలైతే మన జీవితంలో నెరవేర్చాలో ఆ ఉద్దేశాల నెరవేర్పు కొరకు మనం సమర్పించుకుందాం. అతి ఆలోచనతో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు నేను చదువుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు ఈ మాటలను ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. ఈ పత్రిక ఒక ప్రత్యేకమైన పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ పరిచర్యలో లేకపోతే లీడర్షిప్లో తనను ప్రోత్సహిస్తూ రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో ప్రత్యేకంగా ఈ తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 7-8 వచనాలు కీవర్డ్స్గా ముఖ్యమైనటువంటి వచనాలుగా మనం చూడొచ్చు. ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. మంచి పోరాటము పోరాడు తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. పోరాటం గురించి మాట్లాడుతున్నాడు. మంచి పోరాటం పోరాడాను అని చెప్తున్నాడు. తన జీవిత గమ్యం ఏంటో, తన జీవితంలో దేనిని ఆపేక్షించాడో, ఆపేక్షకు ప్రతిఫలం ఏమి కాబోతుందో ఆ ప్రతిఫలం గురించి కూడా మాట్లాడుతూ వచ్చాడు. అది నాకు మాత్రమే కాదు, అది మీకు కూడా సాధ్యమే అన్నట్లుగా ఆ మాటలు చెప్తూ వస్తున్నాడు. ఆ మాటల్లో ముందు మాటను మనం గమనిస్తే, మంచి పోరాటం పోరాడు తిని, నా పరుగు కడముట్టించి తిని. ఈ మాట చాలా సందర్భాల్లో సమాధుల మీద రాస్తూ ఉంటారు. వాళ్ళు బ్రతికున్నప్పుడు ఎలాంటి పోరాటం పోరాడారో తెలియదు, కానీ అది విశ్వాస అనుభవంలో మరణించిన లేకపోతే అసలు దేవుని సొంత రక్షణ అంగీకరించకుండా చనిపోయినా కూడా ఇది ఏదో పరిపాటిగా రాస్తూ ఉంటారు. కానీ ఈ మాట చాలా ఉన్నతమైనటువంటి అనుభవంతో కూడినటువంటి మాట క్రైస్తవ జీవితంలో. మంచి పోరాటం పోరాడు తిని, నా పరుగు కడముట్టించి తిని అని చెప్తున్నాడు. ఈ ప్రోత్సాహకరమైన స్థితిలో పౌలు తిమోతి పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్దేశాల నెరవేర్పు కొరకు నీవు ఎలాంటి గుణలక్షణాలను ఆపేక్షించాలి, లేకపోతే ఎలాంటి వైఖరులను నీవు పెంపొందించుకోవాలి అనే ఆలోచనతో ఒక 3 రూపకాలుగా లేదా 3 ఫిగరేటివ్గా 3 వ్యక్తుల గురించి అక్కడ తీసుకుని వస్తూ చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితంలో నెరవేర్చబడగలిగినట్లుగా నీవు కొన్ని గుణలక్షణాలు నువ్వు ఆపేక్షించాలి. ఇలాంటి గుణలక్షణాలు నీవు కలిగి ఉండాలి తిమోతి అని ప్రోత్సహిస్తూ రాస్తున్నటువంటి మాటలు ఆ మాటల్లో భాగంగా 3-4 వచనాలు నేను చదువుతున్నాను. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనిస్తే, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము అంటున్నాడు. క్రైస్తవ విశ్వాసంలో శ్రమ అన్నది భాగం. నాకు శ్రమొద్దు అని అంటే దేవుని యొక్క ఉద్దేశం కానీ, దేవుని యొక్క శక్తిని కానీ, దేవుని యొక్క కృపను కానీ మనం అనుభవించలేం.
చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం, తల్లిదండ్రులు నేను పడిన శ్రమ నా బిడ్డలు పడకూడదు అని అంటారు, లేకపోతే నేను పడిన శ్రమ నా బిడ్డలకు రాకూడదు అని అంటాడు. కానీ ఈ తండ్రి లేకపోతే ఈ కుమారుడుగా భావిస్తున్నటువంటి తిమోతితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను శ్రమ పడ్డాను, నీవు కూడా శ్రమ పడాలి. నేను శ్రమ పడ్డాను, నీవు కూడా శ్రమ పడాలి. ఆ శ్రమ ఎలా ఉంటుంది, ఎలా పోల్చాడు అని అంటే సైనికునితో పోల్చాడు. సైనికునితో పోల్చాడు. క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ భూమిలో ఉన్న స్థితిని తెలియజేస్తుంది. వీఆర్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమి. ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో ఉన్నప్పుడు అనునిత్యము మనము అంకిత భావంతో కష్టపడవలసినటువంటి అనుభవం, కష్టపడవలసిన స్థితి ఎంతైనా ఉంటుంది. కాబట్టి విశ్వాస జీవితం అనేది ఒక యుద్ధ భూమిని పోల్చేదిగా ఉంటుంది. కాబట్టి యుద్ధ భూమిలో ఏముంటుంది అని అంటే పోరాటం ఉంటుంది. అయితే ఈ సైనికునికి ఉండేటువంటి లక్షణాలు మనం చూస్తే, సైనికుడు కఠినమైనటువంటి శిక్షణను పొందుకుంటాడు. అది ఎండైనా, వర్షమైనా, చలైనా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సైనికుడు పొందుకునేటువంటి శిక్షణ చాలా చాలా కఠినతరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, యుద్ధంలో ఎదురయ్యేటువంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి తాను సంసిద్ధుడిగా ఉంటాడు. యుద్ధంలో ఎదుర్కొనేటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్ధతను కలిగి ఉంటాడు. అంత మాత్రమే కాదు, యుద్ధంకి వెళ్ళినప్పుడు ఈ లోక సంబంధ బాంధవ్యాలకు దూరంగా ఉంటాడు. యుద్ధంలో ఉండి ఇంటి దగ్గర నా కుమార్తె ఏం చేస్తుందో, నా భార్య ఏం చేస్తుందో అనుకుంటే యుద్ధంలో ముందు కొనసాగలేడు. ఆ బంధాలను తెంచుకునేవాడిగా ఉంటాడు సైనికుడు. అంత మాత్రమే కాదు, యుద్ధంలో చేర్చుకున్నటువంటి వ్యక్తిని సంతోషపెట్టడానికి ఈ జీవన వ్యాపారాలలో మునిగి తేలడు, కానీ యుద్ధములోనే తన జీవితాన్ని, తన ఆలోచనల సమస్తాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఉంచుతాడు. ఏకాగ్రతతో అక్కడే తన మనసును, హృదయాన్ని, తన శరీరాన్ని అన్నీ కలిపి అక్కడే నిలబడినటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఎప్పటికీ సిద్ధపాటు కలిగి ఉంటాడు. ఎప్పుడు యుద్ధం వస్తే అప్పుడు అలర్ట్గా ఉంటాడు, సిద్ధపడి ఉంటాడు. యుద్ధాలు ఎప్పుడు రావు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు యుద్ధం రాదు, అప్పుడప్పుడు వస్తుంటాయి. ఈ పీస్ఫుల్గా లేకపోతే ఈ యుద్ధం లేని సమయంలో ఏం చేస్తాడు అని అంటే యుద్ధం కొరకు సిద్ధపడుతూ ఉంటాడు, లేకపోతే యుద్ధంలో తను చేయవలసిన పని కొరకు సిద్ధపడుతూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు మన జీవితాల్లో పీస్ఫుల్గా ఉండొచ్చు, ఏ శ్రమ లేకపోవచ్చు, కానీ శ్రమ లేదు కదా అని చెప్పి పీస్ఫుల్గా ఉన్నాను అనుకోవడానికి లేదు. ఆ శ్రమ కొరకు, లేకపోతే దేవుడు, లేకపోతే మనం యుద్ధ భూమిలో ఉన్నప్పుడు యుద్ధం కొరకు మనం ఎదుర్కోవాల్సిన విషయాల్లో ఎప్పుడైతే నువ్వు కామ్గా ఉన్నావో, లేకపోతే ఏ అలజడి లేకుండా ఉందో, అప్పుడు ఆ సమయాల్లో మనం సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ఏమవుతుంది అని అంటే ఏదో వింత సంభవించినట్లుగా మన జీవితాల్లో ఆలోచిస్తూ ఉంటాం. శ్రమలు సహజం మన జీవితాల్లో. ఆ శ్రమలలో పాలుభాగస్తుడు కావాలి తిమోతి అని పురుకొల్పుతూ ఆ తిమోతిని ప్రోత్సహిస్తూ రాసినటువంటి మాటలు ఈ మాటలు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు యుద్ధంలో ముందున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం, ఎదుర్కోవడం కోసం వెనుకున్నటువంటి సంబంధ బాంధవ్యాలను తెంచుకునేవాడు ఉంటాడు. తన ఇమోషన్స్ని విడిచిపెడతాడు. ఏదైతే టార్గెట్ ఇచ్చాడో, బాస్ ఏ టార్గెట్ అయితే ఇచ్చాడో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం కోసమే అహర్నిశలు పనిచేసేవాడు ఉంటాడు సైనికుడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే దేవుని కొరకు అహర్నిశలు కష్టపడే వారంగా సైనికుడు ఏ విధంగా ఉన్నాడో, సైనికుని వంటి తత్వం, వ్యక్తిత్వం, అలాంటి వైఖరిని నువ్వు అలవరుచుకోవాలి తిమోతి అని చెప్తూ వస్తున్నాడు. ఈ లోక జీవన వ్యాపారాల్లో చిక్కుకొనకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఆ మాటకు వస్తే, దేవుని కొరకు నిన్ను నీవు ప్రత్యేకపరుచుకోవాలి. దేవుని కొరకు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. దేవుని కొరకు ప్రత్యేకపరుచుకొని ఒక సైనికునిగా పని జరిగించాలి అని చెప్తూ ఉన్నాడు. నా ప్రశ్న ఏంటి అని అంటే, మనం క్రీస్తు కొరకు నిలవబడుతున్నాం, క్రీస్తు ప్రేమలో ఎదుగుతున్నాం, క్రీస్తు కృపను ఆశ్రయిస్తూ ఉన్నాం. అయితే మన జీవితాల్లో దేవునిని బట్టి లేదా దేవుని కొరకు
విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టగలుగుతున్నామా? లేకపోతే దేవుని కొరకు ఒకవేళ ఏదైనా నష్టపరుచుకొనవలసి వస్తే నష్టపరుచుకోగలుగుతున్నామా? ఒకవేళ దేవుని కొరకు నష్టపరుచుకోవలసినప్పుడు కొనకపోతే దేవుడు ఏ ఉద్దేశాలైతే మన జీవితాల్లో నెరవేర్చాలని ఆశపడుతున్నాడో ఆ జీవిత ఉద్దేశ నెరవేర్పులు మన జీవితంలో జరగకుండా పోతాయి, ఆటంకాలుగా ఉంటాయి. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒకవేళ అది ఒక సంబంధం కావచ్చు, ఒకవేళ అది ఒక ఇమోషన్ కావచ్చు, ఒకవేళ మన శారీరక బద్ధకం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని కొరకు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టగలుగుతున్నామా అనేది ప్రశ్న. అలా విడిచిపెట్టకపోతే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉండడానికి అవి ఆటంకాలుగా ఉంటాయి. ఒకసారి మనం ఆలోచిద్దాం. అందుకే ఇక్కడ మనం గమనిస్తే కఠినమైనటువంటి శిక్షను పొందుకునేవాడిగా సైనికుడు ఉంటాడు. యుద్ధంలో ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొనడానికి ఎప్పుడూ సంసిద్ధుడిగా ఉంటాడు. సంబంధాలను తెంచుకునేవాడిగా ఉంటాడు. అలాగే అధికారిని సంతోషపెట్టడానికి, అధికారి ఏ టార్గెట్స్ ఇచ్చాడో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి అహర్నిశలు పరిశ్రమించేవాడిగా ఆ సైనికుడు ఉంటాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు 5వ వచనం నేను చదువుతున్నాను. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు అంటే అథ్లెట్, క్రీడాకారుడు అనుకుందాం. క్రీడాకారుడు నియమ నిబంధనలకు అనుగుణంగా పోరాడకపోతే బహుమతులు లభించదు. కాబట్టి ఈ పోరాటంలో లేకపోతే ఈ జట్టి అయిన వాడు అథ్లెట్ నియమ నిబంధనలకు అనుగుణంగా పోరాడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినప్పుడు అందులో 2వ వచనంలో కొంత భాగం, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అథ్లెట్కి ఓపిక ఉండాలి. మొట్టమొదటిగా. రెండవది నిబంధనల ప్రకారం పోరాడాలి. మూడవది బహుమానం పొందినట్లుగా పోరాడాలి. జాగ్రత్తగా ఈ మాటలు గమనిస్తే మనకు ఒలింపిక్స్ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఒలింపిక్లో ప్రైజ్ రావాలంటే ఏం చేయాలి? ఎప్పటి నుంచి ప్రారంభించాలి ప్రాక్టీస్? నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచా? లేకపోతే మనకు బాగా అలవాటు, స్టూడెంట్స్కి బాగా అలవాటు, చాలా స్టైల్గా చెప్తా ఉంటారు, వన్ డే బ్యాటింగ్ అంటారు. వన్ డే బ్యాటింగ్ అంటే ఎగ్జామ్స్కి ముందు నుంచి సిద్ధపడకుండా ఆ ముందు రోజు చదివేసి రాస్తే అది వన్ డే బ్యాటింగ్ అంటారు. అలా కాదు. జట్టి అయిన వాడు, అథ్లెట్ అనేవాడు ఈ ఒలింపిక్స్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఒలింపిక్స్ కోసం ఈ రోజు నుంచే ప్రారంభిస్తాడు. అంటే 4 సంవత్సరాల ముందు నుంచే ప్రారంభిస్తాడు. ఆ ప్రారంభించే క్రమంలో, ఆ ప్రాక్టీస్ చేసే క్రమంలో, ఆ వ్యాయామం చేసే క్రమంలో తన శరీరాన్ని, తన ఆలోచనలు, తన ఇమోషన్స్ అన్నిటిని కూడా ట్రైన్ చేసుకుంటాడు. ఆ మధ్య ఒకసారి పివి సింధు ఇంటర్వ్యూ ఒకసారి చూస్తుంటే ఆ పివి సింధు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఎర్లీ మార్నింగ్ దాదాపు 3:34కే నా స్టేడియంకి వెళ్ళేవాడిని, అంటే ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళేదాన్ని. ఈ ప్రాక్టీస్లో ఒలింపిక్స్ అయిపోయేంత వరకు లేదా గేమ్స్ అయిపోయేంత వరకు నేను మొబైల్ ఫోన్ ముట్టుకోలేదు, ఐస్ క్రీమ్ తినలేదని చెప్పింది. ఎందుకు నేను మొబైల్ ఫోన్ ముట్టుకోలేదు, ఐస్ క్రీమ్ తినలేదు అని ఎందుకు చెప్పింది అని అంటే, తన టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం తనకి ఏదైతే ఇష్టమైందో ఆ ఇష్టమైనటువంటి ప్రక్కన పెట్టి కఠినమైనటువంటి క్రమశిక్షణ, కఠినమైనటువంటి ఆంక్షలు తన మీద తానే విధించుకున్నది. కాబట్టి తనకేదో మెడల్ వచ్చింది. కాబట్టి ఈ మెడల్ రావాలి అంటే, లేదా బహుమతి పొందాలనంటే
క్రీస్తు ప్రభు మనకు క్రైస్తవులముగా లేకపోతే క్రీస్తుని వెంబడిస్తున్న వారముగా మనము కిరీటాన్ని పొందుకోవాలనంటే ఈ లోకంలో, ఈ బ్యాటిల్ ఫీల్డ్లో లేకపోతే ఈ ప్లే గ్రౌండ్లో మనము నియమ నిబంధనలతో కూడినటువంటి పోరాటాన్ని పోరాడాలి. ఆ పోరాటం పోరాడకపోతే మనకు దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడవు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చదివాం. విశ్వాసమును కాపాడుకున్నాను. ఈ పోరాటంలో నిబంధనల ప్రకారం నేను పోరాడుతూ విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఆ తర్వాత మనం గమనిస్తే దేమా అనేవాడు నా నుంచి దూరం అయిపోయాడు, లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మన ముందున్నటువంటి పందెపు రేస్లో మనం పరిగెత్తే క్రమంలో నియమాలు ఉంటాయి. ఆ నియమాలను ఉల్లంఘిస్తే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడవు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఆ ఉల్లంఘించే క్రమంలో విశ్వాసాన్ని విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెప్తున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం మనం చేసే ప్రయత్నాలు ఏంటి? ఆయా సందర్భాల్లో అనాలోచితంగా, కొన్ని సందర్భాల్లో తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఆయా సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానే దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడం. అక్కడ మనం గమనిస్తే నిబంధనల ప్రకారం నీవు పోరాడాలి. మనకు నిబంధన ఎక్కడుంది? దేవుని వాక్యం. ఈ లోకంలో ఉన్న స్టాండర్డ్స్ కాదు మనకు కావాల్సింది. ఈ లోకంలో ఉన్నటువంటి రూల్స్ కాదు మనకు కావాల్సింది. వాటికంటే అతీతంగా, వాటికంటే ఉన్నతంగా మన జీవితాన్ని కట్టుకోవాల్సింది దేని మీద ఆధారపడానంటే దేవుని వాక్యాన్ని మీద ఆధారపడి మనం కట్టుకోవాలి. వీటిని మనం ఉల్లంఘిస్తే దేవుని ఆలోచన మనం తృణీకరిస్తే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడవు. మన కొరకు దేవుడు మన జీవితాల్లో కార్యాలు నెరవేరుస్తూ ఉండగా మన జీవితాల్లో మనం నెరవేర్చవలసిన వాటిని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఉన్నతమైన అనుభవాలు మనం పొందుకునే వారంగా ఉంటాం. గత శుక్రవారం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేఖనము నెరవేరినట్లు క్రీస్తు ప్రభువారు దేవుడు తన ఉద్దేశాలను, దేవుడు తన వాగ్దానాలను మన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నప్పుడు లేఖనాలకు అనుగుణంగా మనం నెరవేరుస్తూ లేఖనాన్ని నెరవేరుస్తూ దేవుని సన్నిధిలో నిలవబడగలిగినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు మన జీవితాలలో నెరవేర్చబడతాయి. అలా మనం గమనిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఫోకస్డ్. మన గురి, మన గమ్యం ఎక్కడాలంటే మన గురిని డీవియేట్ చేసేవి అనేకం ఉంటాయి. మన గురిని తప్పించేవి చాలా ఉంటాయి ఈ లోకంలో. మన గురిని తప్పించడానికి, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, విశ్వాసంలో ఉన్నతమైన అనుభవాలు కలిగి ఉన్నా, అప్పుడే బిగినర్స్గా ఉన్నా, గురిని తప్పించేటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. పరిస్థితులు మారుతూ ఉన్నా మారని విశ్వాసం మనకు కావాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నాకు తెలుసు నా ఫోకస్ అంతా నా దేవుడే. అలా ఉన్నప్పుడు, ఆ గురిని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి బహుమానాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. ఆ గురిని కలిగి ఉండడమే చెప్పాడు ఆపేక్షించటం అన్నాడు. నాకు మాత్రమే కాదు, దేవుడిని ఆ విధంగా ఆపేక్షించే వారికి ఆ కిరీటము సాధ్యం, అది దేవుడిచ్చే బహుమానం సాధ్యం అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇక 2 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. 2 విషయాలు, నిబంధనల ప్రకారం పోరాడాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. నిబంధనల ప్రకారం పోరాడాలి అని చూస్తున్నాం. ఆ నిబంధనలకు ఆధారం దేవుని వాక్యము. దేవుని వాక్య ప్రమాణానికి అనుగుణంగానే మన జీవితం కట్టబడాలి. మన జీవితంలో దేవుని వాక్యానుసారం కానిది ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడవు.
నెరవేర్చబడం. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడగలుగునట్లుగా మనము నెరవేర్చవలసిన వాటిని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆ ఉన్నతమైన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. అదే చెప్తున్నాడు పౌలు తిమోతితో, నువ్వు సైనికుని వలె అంకిత భావంతో నువ్వు కష్టపడాలి. అలాగే జట్టి అంటే అథ్లెట్ వలె నువ్వు నిరంతరం పరిశ్రమించేవాడు ఉండాలి. నిబంధనల ప్రకారం నువ్వు పోరాడేవాడు ఉండాలి. అప్పుడు నీకు బహుమానం కలుగుతుంది అని చెప్తున్నాడు. అయితే ఈ బహుమానం పొందే క్రమంలో ఓపిక అనేది చాలా చాలా అవసరం. పోరాడి చిన్నప్పుడు ఒక కథ చెప్తారు. ఏంటంటే, ఒక నక్క ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ద్రాక్ష పళ్ళు తినడానికి ఎగిరిందట. ఎగిరిన తర్వాత ద్రాక్ష పళ్ళు ఎగిరి తన ఓపికను కోల్పోయి ఏమని చెప్పిందట, బాబోయ్ ఆ ద్రాక్ష అందక పుల్లగా ఉంటాయని చెప్పిందట. ఈ స్టోరీ ఎప్పుడు వినలేదా? చాలా విచిత్రంగా చూస్తున్నారు నా వైపు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ప్రయత్నం చేసి ఓపిక నశించి అవి పుల్లగా ఉంటే వాటి కోసం నేను ఎందుకు ప్రయత్నం చేయడం అని చెప్పి అనుకుని వెళ్ళిపోయింది. ఒకవేళ అందించుకుంటే ఇక్కడే ఉన్నారా? అందితే అమ్మా సిస్టర్ గారు చెప్పండి, తీపిగా ఉంటాయి. అందలేదు కాబట్టి పుల్లగా ఉన్నాయి. అది రైట్, గుడ్. అందితే అవి తీపిగా ఉండవే, అందలేదు కాబట్టి పుల్లగా ఉందని వెళ్ళిపోయింది. ఓపిక మన జీవితాలలో, క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా ఓపిక అనేది చాలా 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 అవసరం. ఓపిక లేకపోవడాన్ని బట్టి కొన్ని సంబంధాలను కోల్పోతున్నాం. ఓపిక లేకపోవడాన్ని బట్టి కొన్ని ఆశీర్వాదాలను కోల్పోతున్నాం. ఓపిక పట్టవలసినంతగా మనం ఓపిక ఓర్చుకొని లేకపోవడాన్ని బట్టి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకోబోతున్నాం. కాబట్టి ఓపికతో పందెమందు పరిగెట్టాలని చెప్తున్నాడు పౌలు. కాబట్టి ఈ ఓపికను మనం పుణికిపుచ్చుకోవాలి. అందుకు ఒక మాటను నేను జ్ఞాపం చేస్తాను. ఇక్కడ ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా, నీవు రౌతులతో ఎలాగూ పోరాడుదువు, నెమ్మది గల స్థలమున క్షేమముగా ఉన్నావు కదా, యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమవుదువు అని చెప్తూ ఉన్నాడు. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. పాదచారులు అంటే నడిచొచ్చేవాళ్ళు. నడిచేవారు నిన్ను వెంటడినప్పుడు వారిని బట్టి, లేకపోతే శత్రువు అనుకోవచ్చు, వారిని బట్టి నువ్వు అలసిపోయావు. ఆ చిన్నదానికే నువ్వు అలసిపోతే తర్వాత వచ్చేవి ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. ఆ భయంకరంగా ఉండబోయేది ఏంటి అని అంటే రౌతులు అంటే ఎవరంటే గుర్రం మీద వచ్చేవాళ్ళు, గుర్రంతో వస్తారు. ఆ గుర్రం మీద వచ్చినప్పుడు నిన్ను తరుముతున్నప్పుడు నువ్వేం చేస్తావు? అంత మాత్రమే కాదు, యోర్దాను ప్రవాహం వలె రాబోతుంది, అప్పుడు నువ్వేం చేస్తావు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఆ తర్వాత ఇర్మియా పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళాడు ఆయన. పశూర్ అనే ఆ వ్యక్తి ఇర్మియాను కొట్టి బొండలో వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక గోతిలో, నీళ్లు లేనటువంటి గోతిలో, బురదన్నటువంటి గోతిలో వేసినప్పుడు అబెద్ మెలెకు అని అతను బయటకు తీసిన సందర్భాలు కనిపిస్తాయి. సరే, అది ఆ సందర్భం అలా ఉంచినా ఇక్కడ నేను తీసుకోవాలనుకున్న మాట ఏంటంటే, అలసిపోయావు కదా, పాదచారుడిని తరుముతూ ఉన్నప్పుడు నువ్వు అలసిపోయావు కదా. అయితే రౌతులు నీ మీదకి వచ్చినప్పుడు, రౌతులతో ఎలాగూ నువ్వు పోరాడుతావు, యోర్దాను ప్రవాహం వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది అంటున్నాడు. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, దేవుని సన్నిధిలో చిన్న చిన్న పనులు చేసి, లేదా చిన్న చిన్న విషయాలకే నువ్వు చతికిల పడిపోయి అలసిపోతే, ఇంకా
అంతకంటే ఇంకా పెద్ద సమస్యలు, పెద్ద శ్రమ నీకు రాబోతుంది. నువ్వేం చేస్తావు అప్పుడు ఆ పరిస్థితుల్లో అంటున్నాడు. చిన్న చిన్న వాటికే, చిన్న చిన్న విఫలతలకే, లేకపోతే చిన్న చిన్న వాటికే మనం అలసిపోయి, ఈ అలసిపోయిన సందర్భంలో విశ్వాసంలో నీరసించిపోయి, ఇంకా ఈ లోకాన్ని స్నేహించి విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టేటువంటి దుర్భరమైన పరిస్థితి ఉంటుందేమో అని ఒకసారి మనం ఆలోచించాలి. అలసిపోయావు కదూ అంటున్నాడు. అలసిపోయిన ఆ పరిస్థితే కాదు, ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. అంటే నేను చెప్పవలసిన మాట ఏంటంటే, ఓపిక అలసిపోయిన స్థితిలో దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించాలి. అలసిపోయిన దానిని బట్టి ఇక నా జీవితంలోకి ఇంతే, ఇక నేను ముందుకు కొనసాగలేను, ఈ అలసటలో నేను ఇంకేం సాధిస్తాను చతికిల పడిపోతే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడవు. అందుకే ఆ మాటను గమనించాలి మనం. విశ్వాసమును కాపాడుకుంటుని గురి యొద్దకే పరిగెత్తుచుంటుని, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అంటున్నాడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారని విశ్వాసాన్ని మనం అనుకరించాలి. మనం విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితులు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అనేక రీతిల్లో మన ముందుకు వస్తూ ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం తిమోతి అని చెప్తూ మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడగలుగునట్లుగా దేవుని ఆలోచనల మేరకు, దేవుని ఉద్దేశాల మేరకు మనము పని జరిగిద్దాం. అలాంటి ఆలోచనతో మన విశ్వాసాన్ని కట్టుకుందాం. మూడవదిగా గమనించినప్పుడు వ్యవసాయకుడి గురించి మాట్లాడాడు. ఈ వ్యవసాయకుడి గురించి ఆలోచించినప్పుడు ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. 6వ వచనం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకునేవాడు. పాటుపడిన వ్యవసాయకునికి ఉన్నటువంటి, రైతుకు ఉన్నటువంటి ఉండవలసిన లక్షణం ఏంటంటే కష్టించి పనిచేసేటువంటి తత్వం ఉంటుంది. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడినే. మా నాన్నగారు, మా కుటుంబం వ్యవసాయం చేసే కుటుంబం. నాకు తెలుసు, పొలం నుంచి పంట వచ్చిన తర్వాత, పంట అమ్మిన తర్వాత ఆ డబ్బులు వచ్చినప్పుడు ఆ కుటుంబంలో పొందుకునే సంతోషం అంతా ఇంత కాదు. ఒకవేళ ఫలసాయం సరిగా రాక నష్టం వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఉండే దుఃఖం, బాధ అంత ఉండదు. ఎందుకనంటే కష్టపడిన కష్టానికి ఫలితం రానప్పుడు చాలా భయంకరమైనటువంటి వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆయా సందర్భాల్లో ఆ దుఃఖాన్ని, ఆ వేదన తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తాయి. సరే, ఏదేమైనప్పటికీ రైతు గురించి మనం ఆలోచించినప్పుడు కష్టపడే తత్వం కలిగినటువంటి వాడు, హార్డ్ ఇండస్ట్రీ చేసేటువంటి వ్యక్తి రైతు. విత్తనం నాటి నుండి పంట చేతికి వచ్చేంత వరకు ప్రతినిత్యము కష్టపడుతూనే ఉంటాడు. ఇంకా ఆ కష్టపడే క్రమంలో ఆయా సందర్భాల్లో అతివృష్టి, అనావృష్టి, వర్షాలు ఎక్కువ వస్తాయి ఒక్కోసారి, ఆ సందర్భంగా ఒక్కోసారి వర్షాలు పడవు. ఇలా పడనప్పుడు ఆ రైతు వేదన చెందుతాడు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ రైతు అనగానే మన జ్ఞాపకం వచ్చేది ఏంటంటే హార్డ్ ఇండస్ట్రీ, కష్టపడే తత్వం. అయితే ఈ రైతుకి ఎలాంటి లక్షణాలు ఉండాలని అంటే చెప్తున్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. 9వ అధ్యాయం 10వ వచనం. ఎలాగనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో తొక్కించవలెను. హోప్, నిరీక్షణ, ఆశ. పొలాన్ని బాగు చేసిన తరువాత విత్తనం వేసిన దగ్గర నుండి ఆ విత్తనం పెరిగి మొక్కల నుండి ఫలసాయి వచ్చేంత వరకు ఆశను కోల్పోడు. అంటే
రైతుకున్నటువంటి లక్షణం ఏంటంటే నిరీక్షణ కలిగి ఫలసాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు రైతు. అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనును, దాని కొరకు కనిపెట్టును కదా. తొలకరి వర్షము కడవరి వర్షం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా గమనిస్తే ఓపిక. ఈ ఓపిక గురించి ఆలోచించినప్పుడు ఒకవేళ మన జీవితాల్లోనికి చేదైన అనుభవం వచ్చినా ఓపికతో దేవుని వైపు చూడాలి. ఒకవేళ మన జీవితాల్లో నష్టం వచ్చినా ఓపికతో దేవుని వైపు చూడాలి. ఓపికను కోల్పోతే విశ్వాసాన్ని కోల్పోతాం. దేవుని సన్నిధిలో ఓపిక నేను మరలా చెప్తున్నాను, ఓపిక పట్టలేక అయితే ఓపికతో ఉండలేక సంబంధాలు కోల్పోయిన పరిస్థితులు ఉంటున్నాయి. ఓపిక పట్టలేక ఓపికతో ఉండలేక ఆశీర్వాదాలు కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి. ఓపికతో కనిపెట్టలేకపోవటాన్ని బట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చుకోలేకపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ క్రైస్తవ జీవితంలో ఓపిక అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ 3 అలంకారాల నుంచి మొట్టమొదట సైనికుడిగా గురించినప్పుడు సైనికుడు అంకిత భావంతో పనిచేసేవాడు ఉంటాడు. అంకిత భావంతో పనిచేస్తూ యజమానిని సంతోష పెట్టేవాడు ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపం చేశాను. అలాగే జట్టి అయిన క్రమశిక్షణ నియమం ప్రకారం పోరాడేవాడు ఉంటాడు, బహుమానం పొందుకునే విధంగా. అలాగే ఇక్కడ గమనించినప్పుడు వ్యవసాయకుడి గురించి ఆలోచించినప్పుడు కష్టపడే తత్వం, నిరీక్షణ, ఓపిక కలిగేవాడు ఉంటాడు. కాబట్టి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, కాగా క్రీస్తు యేసునందు నా కృప చేత బలవంతుడు కమ్ము అని ప్రోత్సహిస్తూ ఈ గుణలక్షణాలు నీలో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఈ యొక్క వైఖరి, ఈ గుణలక్షణాలను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి తిమోతి అని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మాటలు. అయితే నా ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి ఈ నెరవేర్పు సంవత్సరంలో మళ్ళా నేను జ్ఞాపం చేసేది ఏంటంటే, దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేరుస్తారు. ఆయన నెరవేర్చే క్రమంలో దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడగలిగినట్లుగా మనం చేయవలసినటువంటి కార్యాల్లో దేవుని కార్యాలను మనం నెరవేర్చేవారు ఉంటున్నామా లేదా అన్నది నా ప్రశ్న. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 17వ వచనం వరకు చదవాలి. అయితే కొంత భాగాన్ని నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక సరే మొత్తం చదువుతాను నేను. ఒకసారి మీ బైబిల్స్ని ఒకసారి ఓపెన్ చేయాలని మనం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 17వ వచనం వరకు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని చెప్తున్నాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని దేవుని కొరకు మనం నెరవేర్చవలసినటువంటి విషయాలను మనం నెరవేరుస్తున్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఆటోమేటిక్గా దేవుడే నెరవేర్చుకుంటూ వెళ్తాడు. అయితే ఈ 3 విషయాలు ఒకసారి మనం ఆలోచిద్దాం. సైనికుని వలె అంకిత భావంతో మనం పనిచేస్తున్నామా? దేవుని కొరకై నిలబడగలుగుతున్నామా? అలాగే ఒక అథ్లెట్ వలె ఒక క్రమశిక్షణతో కూడినటువంటి విశ్వాస జీవితాన్ని మనం కట్టుకుంటున్నామా? అలాగే రైతు వలె కష్టపడే తత్వం మన జీవితాల్లో ఉంటూ ఉందా? మనం పరిశీలన చేసుకుందాం. ఈ లక్షణాలు మనం పుణికిపుచ్చుకున్నప్పుడు, ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. ప్రార్థన చేస్తాను. ఒకసారి మనం ఆలోచిద్దాం. విన్న వాక్యాన్ని బట్టి
విన్న వాక్యాన్ని బట్టి అలసిపోయామా? ఎంతకాలం అని అలసిపోయామా? ఓపిక సహిస్తూ ఉందా? ఓపిక తగ్గిపోతూ ఉందా? సహించవలసినంతగా మనం సహించగలుగుతూ ఉన్నామా? దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడే క్రమంలో ఎంతవరకు మనం దేవుని సన్నిధిలో సమర్పించుకుంటున్నాం? ఒక్కసారి మనమే పరిశీలన చేసుకుందాం. మనమే పరిశీలన చేసుకుందాం. ఈ నెరవేర్పు సంవత్సరంలో దేవుడు తన కార్యాలు మన జీవితంలో నెరవేరుస్తూ ఉండగా, ఆ కార్య నెరవేర్పుల కొరకాయ మనము నెరవేర్చవలసిన వాటిని ఏ మేరకు మనం నెరవేరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడగలుగునట్లుగా దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా నిలవబడగలుగుతున్నాం ప్రశ్నించుకుందాం. మనమే దేవుని సన్నిధిలో సమర్పించుకుంటూ దేవా నన్ను దర్శించు ప్రభువా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఆ పత్రికలో ఆ 3 లక్షణాలను బట్టి నన్ను దర్శించావు ప్రభువా. ఎక్కడ ఓపిక నాకు లేకుండా ఉంటుందో అక్కడ నాకు ఓపికను దయచే ప్రభువా. ఎక్కడ నేను అలసిపోయానని నేను భావిస్తున్నానో నాకు బలము దయచే ప్రభువా. నీ కృప నాకు దయచే ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూద్దాం.